మాట్లాడతా క్రాంతి కుమార్ గారు ఇప్పుడు గజేంద్ర గారు మీకు విషయం చెప్పాలి. క్రాంతి కుమార్ గారు ఇప్పుడు మన ప్రైమ్ 9 కథనాలు స్పందించినప్పుడు ఈయన హైకోర్టులో ఒక ఫీల్ వేయాలి ఈ సమ్మర్ వెకేషన్ క్లాసులని ఆయన హైకోర్టులో వేస్తారు కాబట్టి రేపొద్దున కోర్టు నోటీస్ ఇస్తే అడావడిగా ఈ టాస్క్ ఫోర్స్ లెటర్ ఒకటి బయటకు తీసుకొచ్చారని క్రాంతి కుమార్ గారు చెప్పారు. చాలామంది కాలర్స్ కూడా చెప్పారు. క్రాంతి కుమార్ గారు చెప్పండి, మీరేసే ఫీల్కి భయపడి ప్రైమ్ 9 కథనాలకు భయపడి రేపొద్దున కోర్టు మన కోర్టు కనుక ఈ ఇంటర్మీడియట్ బోర్డుని అడిగితే అయ్యా మేము టాస్క్ ఫోర్స్ చేసాం, ఇదో లెటరు, ది ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్, వీల్ సబ్మిట్ రిపోర్ట్ అని చెప్పడానికి మీ అడ్వకేట్ భాషలో చెప్పాలంటే అంతేనా? ఇప్పుడు ఇందాక ముందుగా మాట్లాడినటువంటి మిత్రులు ఎవరైతే ఫోన్ లైన్ లో కనెక్ట్ అయ్యారో వాళ్ళు ఆర్టీఐ ఫైల్ చేస్తా అన్నారు. మేము ఆల్రెడీ సమాచార హక్కు చట్టం కింద అసలు ఈ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు, ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని కాలేజీల మీద రైడ్లు చేసిర్రు, ఎంత ఎవిడెన్స్ గ్యాదర్ చేసిర్రు, ఎన్ని కాలేజీలు మూయించేసిర్రు, వీటన్నిటి గురించి పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అథారిటీస్ ని మేము అడగడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి అడిగారు. ఇది మేము మొన్న 12 జూన్ తారీఖున ఫైల్ చేసినాం. అసలు వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిర్రు, ఏం చేసిర్రు అని పూర్తిగా వాటి వివరాలు ఇవ్వమని అడిగినాము. చూడాలి ఇప్పుడు వాళ్ళు ఏం వివరాలు ఇస్తారు. ఈ టాస్క్ ఫోర్స్ విషయానికి వచ్చేసరికి ఒక విషయం అయితే నేను స్ట్రెస్ చేసి క్లియర్ గా చెప్తాను. ఏంది అని అంటే, ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళారు, నంబర్ ఇచ్చారు, ఆవిడకు ఫోన్లు బాగా వస్తున్నాయి. మేము వెళ్ళాము, నంబర్లు ఇచ్చాము, ఫోన్లు బాగా వస్తున్నాయి. ప్రైమ్ 9 డిబేట్ పెడుతుంది, నంబర్లు ఇస్తుంది, మనకు ఫోన్లు బాగా వస్తున్నాయి. మరి ఇంటర్మీడియట్ బోర్డు ఒక నంబర్ ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టినా కూడా ఆ నంబర్ కి ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరు దాని గురించి అసలు సీరియస్ గా తీసుకోరు. క్రాంతి కుమార్ గారు క్రాంతి కుమార్ గారు ఒక నిమిషం, డే 1 ప్రైమ్ 9 ఇది ఒక రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి మన కథనాలు ప్రత్యేక కథనం మొదలు పెట్టినప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ కి లేకపోతే ఒక కంట్రోల్ నెంబరు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని చెప్పేసి మనం ఫస్ట్లోనే డిమాండ్ చేసాం. ఈ రోజు వరకు ఆచరణ కాలేదు. ఎందుకంటే ఇస్తే ఫోన్లో వస్తే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలంటే పైనుంచి పర్మిషన్ ఉండదు. వడ్డిచ్చేవాడు మనం అన్నప్పుడు బంతిలో కూర్చుంటే భోజనం దొరుకుతుందని, వడ్డిచ్చేవాడు పైన ఉన్నప్పుడు కింద బంతిలో భోజనం ఎలా పెడతారు వాళ్ళు? అంతే ఉంది పరిస్థితి. ఆఖరికి ఇక్కడ వడ్డించే పరిస్థితి ఎట్లయిపోయిందంటే విద్యార్థులకు పాచిపోయిన పప్పు పెట్టి వాళ్ళు చచ్చిపోయేటట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయం ఉమెన్ కమిషన్ చైర్మన్ గారే స్వహస్త ఆమె విజిట్ చేసినప్పుడు క్లియర్లీ అక్కడ ఆమె ఇన్స్పెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ని పిలిచి మరీ కన్ఫర్మ్ చేసింది. సో ఇక్కడ ఒక విషయం ఏంది అని అంటే, వీళ్ళు వాళ్ళొక ఫోన్ నంబర్ పెట్టిర్రు, మేము అడిగినప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చిర్రు, కానీ ఆ ఫోన్ కి కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ గారు. డిఓల నంబర్లు అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి తెచ్చుకొని వాళ్ళ కంప్లైంట్లు ఇద్దామని కాల్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఫోన్లు లేపరు. ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలో మన విద్యా వ్యవస్థ ఉన్నది. వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఇంతకు ముందు ఏంటంటే ఏదో వేసేసాము అయిపోయింది, ఏదో అట్లా నామమాత్రంగా చేశామని చెప్పుకోవడానికి కాలేజ్ ఒక ప్రెస్ నోట్, ఒక ప్రెస్ రిలీజ్, ఇన్ని కాలేజీలు మూసాము, ఇవి చేసాము, తనిఖీలు చేసాం, సింపుల్ గా కెమెరాలు కూడా ఉన్నాయి మేము ఈ తనిఖీలు చేసినామని రికార్డ్ చేయడానికి. ఎక్కడ ఇవన్నీ బయట పెట్టాల్సిన సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. వాళ్ళు బయట పెట్టినంత వరకు మేము వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు. క్రాంతి కుమార్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీకు అది రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగారు కదా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇన్ని రోజుల్లో రిప్లై ఉంటాయి కదా, ఎన్ని రోజులు పడుతుంది యాజ్ పర్ నామ్స్ ప్రకారం రిప్లై? 30 రోజుల లోపు రిప్లై ఇవ్వాలి వాళ్ళు. ఎన్ని రోజులు? 30 రోజుల లోపు రిప్లై ఇవ్వాలి. 30 రోజుల లోపు. అలాగే ఇప్పుడు మన దొండ్ర కుమారస్వామి ప్రముఖ జాతీయ బీసీ నేత, ప్రముఖ న్యాయవాది, ఆయన కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్తున్నారు. మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి, మా ప్రైమ్ 9 ప్రతినిధులు కూడా పంపిస్తాం. దాని మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మనం డిబేట్ చేసి అధికారులు కానీ మంత్రులు కానీ మనం నిర్ణయాలు తీసుకుని యాక్షన్ తీసుకునే వరకు మనం వదిలేదు లేదు.